థర్డ్ న్యూస్ జూడాలు పట్టు వీడటం లేదు, మెట్టు దిగటం లేదు. జూనియర్ డాక్టర్స్ తో మంత్రి సత్యకుమార్ జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు. ఉపకార వేతనాల విషయంలో సయోధ్య కుదరకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. స్టైఫండ్ పెంపు కోసం పట్టుబడుతున్నారు జూనియర్ డాక్టర్స్. 30% కాకపోయినా 20% ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ స్థాయిలో పెంపు సాధ్యపడదని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు మంత్రి సత్యకుమార్. సీఎం, ఆర్థిక శాఖ అధికారులతో చర్చించిన తర్వాత మరోసారి సమావేశమవుదామని స్పష్టం చేశారు. చర్చలు విఫలం కావడంతో సమ్మెని కంటిన్యూ చేస్తామని ప్రకటించారు జూనియర్ డాక్టర్స్. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆందోళన ఆపబోమంటున్నారు జూడాలు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీధర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, జూనియర్ డాక్టర్స్ డిమాండ్ చేస్తున్నట్టుగా 20% పెంపు అనేది అసాధ్యం అంటున్నారు మంత్రి. మరి నెక్స్ట్ స్టైఫండ్ విషయంలో ఏం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఓవైపు జూనియర్ డాక్టర్స్ ఏమో తగ్గేదే లేదంటున్నారు. ఏం జరగబోతుందంటారు? జూనియర్ డాక్టర్లు మాత్రం ఖచ్చితంగా తగ్గేదే లేదంటున్నారు. ఎందుకంటే మేము అడిగిన దానికి అంటే సంవత్సరానికి 15% చొప్పున 2 సంవత్సరాలు కలిపి 30% అడుగుతున్నాము. అంతలో అంత కాకపోయినా కనీసం 20% అనే ఇవ్వాలని మాత్రం జూనియర్ డాక్టర్లు పట్టుబట్టి కూర్చున్నారు. దాదాపు ఇప్పటికే 11 రోజులుగా జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. కానీ మంత్రితో ఇందాక జరిగినటువంటి చర్చలు చూసుకుంటే మాత్రం చర్చలు విఫలమైంది. ఎందుకంటే వీరి ఇచ్చిన డిమాండ్స్కి మంత్రి చెప్పిన దానికి పొంతన లేకుండా ఉన్నది. ఇటు మంత్రి చెప్పింది చూసుకుంటే మాత్రం జూనియర్ డాక్టర్లకి 3%, హౌస్ సర్జన్లకు 5% పెంచుతాము. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ నుంచి చూసుకుంటే మాత్రం తమిళనాడు తరహాలో ప్రతి సంవత్సరం ఆటోమేటిక్గా 3% పెంచే విధంగా, అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా అయితే పెరుగుతుందో అదేవిధంగా పెరిగే విధంగా చర్యలు తీసుకుంటాము. కట్టుదిట్టమైన ప్రణాళిక కూడా రూపొందిస్తున్నామని చెప్పినప్పటికీ అంటే వచ్చే సంవత్సరం సంగతి తర్వాత చూద్దాం. ప్రస్తుతం ఇప్పుడు మాత్రం చూసుకుంటే మాత్రం ఈ 2 సంవత్సరాలు కలిపి 30% పెంచాల్సిందే. మీరు అడుగుతున్నారు కాబట్టి 30% కాకుండా కనీసం 20% అయినా పెంచాలని మాత్రం జూనియర్ డాక్టర్లు పట్టు కూర్చున్నారు. ఇటు మంత్రి చెప్పిన దానికి వీరు చెప్పిన దానికి పొంతన లేకపోవడంతో మరొకసారి చర్చలకు పిలిచే అవకాశం ఉందంటే రేపు కానీ ఎల్లుండి కానీ రాగల 2 రోజుల్లో, సోమవారం కాకపోవచ్చు దాదాపు సోమవారం రోజు మరొకసారి చర్చలు జరిగే అవకాశం ఉందని మాత్రం జూనియర్ డాక్టర్లు అంటున్నారు. ఇక్కడ మంత్రి కూడా ఆర్థిక శాఖ ఇప్పటికే గతంలో కూడా చాలాసార్లు చెప్పారు. దాదాపు 11 రోజుల నుంచి అటువైపు నుంచి డిఎంఈ కానీ మంత్రి సైడ్ నుంచి కానీ చెప్తూనే ఉన్నారు, ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఆర్థిక శాఖ కూడా ఒప్పుకోవట్లేదు, మీరు కొంత తగ్గి వస్తే మాత్రం 3% కానీ 5% వరకు ఈసారికి పెంచుతామని చెప్తున్నప్పటికీ మాత్రం జూనియర్ డాక్టర్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు, మాత్రం భూష్మించుకుంటున్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జూనియర్ డాక్టర్ అసోసియేషన్ కూడా రేపు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ ఒకసారి చర్చించి ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం కనపడుతుంది. దీనిపైన ఒక ప్రణాళిక రూపొందిస్తాము. ఇదే విధంగా కొనసాగితే మాత్రం మా నిరసనను ఉధృతం చేస్తాము, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉధృతం చేసే అవకాశం ఉందని మాత్రం జూనియర్ డాక్టర్లు అంటున్నారు. రాగల 2 రోజుల్లో ఈ చర్చలు మళ్ళీ విఫలమైతే కనుక మా నిరసనను ఉధృతం చేస్తాం. ఇప్పటికే చాలా తక్కువ స్టైఫండ్ ఇస్తున్నారు, తెలంగాణతో పోల్చుకుంటే చాలా తక్కువ స్టైఫండ్ ఇస్తున్నారు. తెలంగాణ నుంచి విడిపోయినాం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇచ్చిన స్టైఫండ్ కూడా మాకు ఇవ్వటం లేదు. 2009లో జీవోని 2022లో రద్దు చేశారు. కానీ ఆ తెలంగాణలో మాత్రం అప్పటి జీవో ప్రకారమే వాళ్ళకి స్టైఫండ్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ మాకు పని భారం పెరిగింది, వైద్య కళాశాలలు పెరిగాయి, పని ఒత్తిడి పెరిగింది, వైద్యుల సంఖ్య తక్కువగా ఉంది, అయినా కానీ మాకు స్టైఫండ్ మాత్రం పెంచడం లేదని మాత్రం జూనియర్ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా మేము అడిగిన స్టైఫండ్ ఇవ్వకపోతే మాత్రం మా నిరసన ఉధృతం చేస్తామని మాత్రం ఖరాఖండిగా చెప్తున్నారు. థ్యాంక్ యూ శ్రీధర్.